హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక పురాతనమైన టెంపుల్ని చూపించడానికి నేను పెడం నుంచి బయలుదేరి అగ్రహారం అని చెప్పేసి ఒక ఊరికి వెళ్తున్నాను. అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అయిన శివాలయం ఒకటి ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. పెడన దగ్గర నుంచి సుమారుగా వచ్చేసి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఒక బైక్ మీద కొంచెం దూరం వెళ్తాను. అక్కడ నుంచి ఆటో నుంచి ప్రయాణం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా చూస్తూ ఉండండి. బస్సు వస్తుంది ఫ్రెండ్స్. ఈ బస్సు ఎక్కేసి మనం అగ్రహారం నడుపూరు దగ్గర, నడుపూరు దాటిన తర్వాత అగ్రహారం ఆ ఏరియా దిగుదాం. ఇప్పుడు మనం బస్సు ఎక్కుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, బస్సు అయితే ఎక్కేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడ చేరుకున్నాక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సు దిగేసాను. బస్సు వెళ్ళిపోతుంది. మనం వచ్చేసి ఈ ఊరిలో ఇప్పుడు అగ్రహారం ఈ రోడ్డు పక్కన ఒక గుడి ఉంది. ఈ గుడి వచ్చేసి ఎల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి సుమారుగా వచ్చేసి దూరం ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ఉండొచ్చు లోపలికి అగ్రహారం. ఈ ఊరికి ఒకప్పుడు చాలా చరిత్ర ఉండేది ఫ్రెండ్స్. అదేంటో ముందుకు వెళ్తూ మనం తెలుసుకుందాం. బాగా పల్లెటూరు ఇది. పక్కన పొలాలు, ఈ సైడ్ గడ్డి వాములు, చాలా బాగుంది. గ్రీనరీ ఫీల్డ్స్ మొత్తం, పచ్చని చెట్లు, చాలా బాగుంది ప్లేస్. పంట పొలాలకి వెళ్ళే చిన్న కాలువ ఇది. ఇక ఈ చుట్టుపక్కల పొలాలన్నీ ఈ కాలువ ద్వారా పండుతాయి. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి కూడా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఓల్డ్ డేస్లో కొన్ని సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉతుక్కునేవాళ్ళు. ఇక్కడ ఇప్పటికీ ఉంది ఈ సంస్కృతి. పక్కన చిన్న పంపు కూడా ఉంది, కొట్టుడు పంపు. ఇదంతా కూడా పంట కాలువ. ఇక్కడ నుంచి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసులు అన్నిటికీ కూడా వ్యవసాయం చేయబడుతుంది. ఎంట్రన్స్ అవుతున్నాం ఊళ్ళోకి. ఊళ్ళు ఫ్రెండ్స్ ఇదంతా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇల్లు, ఈ చుట్టుపక్కల ప్రాంతం ఇదంతా కూడా మొత్తం ఇల్లు. ఈ రోడ్డుకి ఇలా ముందుకు వెళ్తామంటే ఇల్లు మొత్తం కనిపిస్తున్నాయి. ఊరు ఒకప్పుడు ఈ ఊరు బాగా బ్రాహ్మణులు ఎక్కువ ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా వాళ్ళ పిల్లల ద్వారా హైదరాబాద్, బెంగళూరులో సెటిల్ అయిపోవడం అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ ఊరిలో బ్రాహ్మణులు చాలా తగ్గిపోయారు. ఒకప్పుడు చాలా మంచి ఫేమస్ ప్లేస్ ఇది అగ్రహారం. పెడన మండలం నడుపూరు దగ్గర గల అగ్రహారం గ్రామం. చుట్టుపక్కల ప్రదేశాలు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ముందుకు వెళ్ళిపోతున్నాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. గ్రీనరీ ఫీల్డ్స్, పొలాలు కూడా పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. గుడికి ఎంట్రన్స్ ఇది. ఈ గుడి ముందు వచ్చేసి ఒక విగ్రహం ఒకటి ఉంది. ఇది దాటుకుంటూ లోపలికి వెళ్దాం. గేట్ ఓపెనింగ్. స్టార్టింగ్ వచ్చేసి మరి ఇదేంటిదో మరి దగ్గరికి వెళ్ళి చూద్దాం. లోపలైతే వెంకటేశ్వర స్వామిది ఉంది. ఓల్డ్ ఆలయం లాగా కనిపిస్తుంది ఇక్కడ లోపల. ఇది వెంకటేశ్వర స్వామిది అవ్వచ్చు. గుడికి ముందు ఇది. దీని పక్కన వచ్చేసి ఇదిగోండి కనిపిస్తుంది గుడి, టెంపుల్ ఒకటి. ఈ పక్కన వచ్చేసి వాటర్ ఉన్నాయి. ముందు వాష్ చేసుకుని అటు పక్కకు వెళ్దాం. వాష్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అగ్రహారం పెడన మండలం. పెడన దగ్గర నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఇది అగ్రహారంలో ఉందని అంటారు. అగ్రహారం ఊరి పేరు. ఇక్కడ ఒక చెట్టు ఉంది పెద్దగా. ఈ చెట్టు ఏం చెట్టు మరి. ఈ ముందైతే ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం. ఈ ఏరియా అంతా కూడా పచ్చగా ఉన్నాయి. ఇదంతా ధ్వజస్తంభం. ఇది ఓల్డ్ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం మరి ఎప్పుడు ప్రతిష్టాపించారో కూడా డేట్ ఇక్కడ అయితే తెలియట్లే. ధ్వజస్తంభం చూస్తున్నారు ఫ్రెండ్స్, ధ్వజస్తంభం. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కకు వస్తే ఇక్కడ డేట్ ఇస్తారు. ఈ డేట్ కూడా ఇవ్వలేదు మరి. సరే ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఓల్డ్ టెంపుల్. ఫ్రంట్ ఏమో ఈ విధంగా ఉంది. ఈ పక్కన వచ్చేసేమో మరి దీంట్లో అంటే అమ్మవారిది ఏదో ఒకటి ఉంటుంది విగ్రహం. ఇక చుట్టుపక్కల చూద్దాం ఫ్రెండ్స్. ఈ పక్కన కొబ్బరి చెట్లు, ఈ పక్కన వచ్చేసి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడేమో అరటి చెట్లు, చుట్టుపక్కల ప్రాంతం. ఈ తర్వాత ఇది గుడి ప్రదేశం. ఇది ప్రాంగణం. చుట్టూ ప్రాంగణం ఇది చాలా వెడల్పుగానే ఉంది. గుడి కూడా చాలా పెద్దది ఇది.
చాలా వెడల్పుగా ఉంది. ఓల్డ్ టెంపుల్, కొన్ని సంవత్సరాల పేరే ఉన్న టెంపులే ఇది. మరి ఎందుకు వాడుకలో లేదనేది మనకైతే తెలియదు. బట్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. వాడుకలో ఉన్నప్పుడు ఎంతమంది భక్తులు వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ని చూడడానికి. ఇది చుట్టుపక్కల ప్రాంతం ఫ్రెండ్స్. వాడుకలో ఉంటే సూపర్గా వచ్చేవాళ్ళు అనుకుంటా జనం మాత్రం. చాలా బాగుంది. ఓల్డ్ అయినా సరే వీటికి పైన ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఓల్డ్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అభిషేకం చేసిన దారంతా కూడా దీంట్లోకి వస్తుంది. ఓల్డ్ టెంపుల్. ఈ సైడ్ వచ్చేసి ఆర్కిటెక్చర్. కొబ్బరి చెట్టు కూడా బాగా చెక్కారు. ఇది ఏ రాళ్ళతో చేశారో కానీ చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. ఇది ఆర్కిటెక్చర్ టెంపుల్. ఈ సైడ్ ఒక చెరువు కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ గుడికి ఎడమ చేతి వైపు ఇదిగోండి, ఇది ఈ చెరువు అగ్రహారం శివాలయం, పురాతన శివాలయం యొక్క చెరువు. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, టోటల్ A to Z శివాలయానికి ఆనుకునే ఉన్నాయి పక్కన. చాలా పెద్దదే ఇది శివాలయం, చాలా వెడల్పుగా ఉంది. ఈ సైడ్ వచ్చేసి స్టోరేజ్ కోసం మొత్తం కూడా ఒక షెడ్లా నిర్మించారు వెనక వైపున శివాలయానికి. చాలా బాగుంది. ఓల్డ్ అయినా సరే చాలా అద్భుతంగా ఉంది. చెరువులో కలవ పువ్వులు రెడ్గా చాలా చాలా ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటువైపుకి వెళ్దాం. ఫ్రంట్కి వెళ్తే ఫ్రెండ్స్ ఈ సైడ్ నుంచి ప్రదక్షిణాలు చేసుకోవడానికి కూడా దారి ఉంది. చాలా బాగుంది. ఇది పైన వాటర్ ట్యాంక్, వాటర్ సదుపాయం కూడా ఉంది వచ్చిన భక్తులకి. ఇటు పక్కన ఒక ద్వారం, ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం ఇటు నుంచి దర్శనానికి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది. ఇది కాపలా కాసుద్ది అనుకుంటా. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మెయిన్ ద్వారం గుడికి లోపలికి వెళ్ళటానికి. ఇక్కడ పంతులు గారు వస్తారంట. మరి ఏ టైంలో వస్తారో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు లోపల అయితే చూపించడం కుదరదు, కానీ బయట పరిశ్రమ ప్రాంతం అయితే మాత్రం చాలా బాగుంది. వెడల్పు ఖాళీ స్థలం కూడా బాగుంది. ఒకప్పుడు ఇక్కడ బ్రాహ్మణుల అగ్రహారం అనేవాళ్ళు. బ్రాహ్మణులు చాలామంది ఉండేవాళ్ళు అంట. ఒక 40-50 ఏళ్ళ క్రితం, అంటే ఇంచుమించుగా 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి పిల్లలు చదివించుకోవడానికి బెంగళూరు, హైదరాబాద్ అలా 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 సెటిల్ అయిపోయారు. ఇక అక్కడ నుంచి మరి ఈ గుడి అనేది ఈ విధంగా ఉంది. చూద్దాం ఫ్రెండ్స్. గుడి ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్ ఇది. ఈ పైన వచ్చేసి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం కూడా చాలా పురాతనమైన స్తంభం. ఇది చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రాంతం ధ్వజస్తంభం ఉంది. ఇది చుట్టుపక్కల ప్రదేశ ప్రాంతం. పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. నా అంచనా ప్రకారం ఇక్కడ ఒక దేవత సర్పం కూడా తిరుగుతుందని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమైతే తెలియదు మనకి. చూసిన వాళ్ళు చెప్పాలి. ఎవరో ఒకరికి కనిపించే ఉంటుంది. ఈ పక్కన ప్రాంతం వచ్చేసి ఇక ఇది ఫ్రెండ్స్ ఈ గుడిది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. మిగిలిన ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమైనా తెలిస్తే వాళ్ళు చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అవతల పక్క నుంచి ఇటు ఎడమ చేతి వైపున చెరువు వైపున ఒక దారి ఉంది చిన్నగా. ఆ దారిలోకి వెళ్ళి ఇటు చూద్దాం. అరటి చెట్లు మొత్తం A to Z ఉన్నాయి. ఇటు పక్కన వచ్చేసి ప్లేస్ ఇది చాలా పెద్దదే ఫ్రెండ్స్. ఇది చెరువు చాలా పెద్దది. చెరువు గుడికి సంబంధించిన చెరువే అనుకుంటుంది. గుడికి సంబంధించిందే. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద చెరువు. అరటి చెట్లు బాగా హెవీగా ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ చెరువు కూడా. చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. చెరువు కూడా చాలా హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ ఏంటో మనం చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఓకే ఫ్రెండ్స్. అయితే ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ ఊరిలో ఒక పక్కన వచ్చేసి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్న ఒక పర్సన్ అయితే ఇక్కడ గుడి గురించి చెప్తానికి వచ్చారు. ఆయన పేరు నవీన్. హాయ్ అండి. మీకు ఈ గుడి గురించి ఏం తెలుసో చెప్పండి. ఇది మా తాతల నాటి నుంచి ఎప్పటి నుంచో ఉంటుందండి. ఓకే. వయసు దగ్గర 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు మీ వయసు? ఓకే. మా తాతగారు చనిపోయినప్పుడు మా తాత వాళ్ళ నాటిని ఎప్పుడో ఇది దగ్గర 100 సంవత్సరాలు అయినట్టుంది. 100 సంవత్సరాలు పైగానే 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ బాగా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏదైనా మనం అనుకుంటే బాగా అవుతాయండి. మాకైతే మేము ఎప్పుడు లేచినా ఇక్కడ ఉండి రోజు ఉన్నంత వరకు రోజు వచ్చి ఒకసారి దండం పెట్టుకుని బయటికి వెళ్తా ఉంటాం. ఓకే. ఏ పనుల మీద అనుకుని వెళ్ళినా మాకు బాగా పనులు అవుతాయండి. అంటే బాగా కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుంది ఈ గుడి.
కార్తీక మాసంలో కూడా బాగా వస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కార్తీక మాసంలో ఉమ్. అప్పుడు వీళ్ళు కాశీ నుంచి అప్పుడు ఉన్న వాళ్ళు కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారని చెప్పి అనుకునేవాళ్ళు. కాశీ నుంచి ఉహు. ఈ విగ్రహం అదే మన లోపల ఉన్న శివలింగం కాశీ నుంచి తెచ్చేవాళ్ళు. ఆ, కొన్ని సంవత్సరాల కింద అయితే కార్తీక మాసం వచ్చేటప్పటికి అసలు ఖాళీ ఉండేది కాదు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అదేనండి. ఇప్పుడు అంతా ఏంటంటే సిటీ అని పక్క పక్కన ఉన్నారు, టౌన్ ఉన్నారు కదా, ఓకే. వాహనాలు ఫెసిలిటీ అంతగతం అంటే వాహనాలు అలాంటివి లేవు కదా, ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. ఆ, ఈ నడుచుకుంటూ ఇస్తుంది. ఇప్పుడు నడవలేక జనాలు ఏం చేస్తున్నారంటే ఆటో మాట్లాడుకుంటున్నారు. ఆ, పెడన శివాలయం పక్కనే కదా, ఓకే. అలా వెళ్ళిపోతూ ఉంటున్నారు అన్నమాట. మామూలుగా అయితే ఇక్కడైతే బాగా క్రితం మాకు తెలిసినప్పుడు మా చిన్నప్పుడు బాగా జనం ఖాళీ ఉండేవాళ్ళు. ఆ, మేము ఇంటి పక్కనే ఓకే. అయినా సరే ఇప్పుడు ఏంటంటే కొంచెం భక్తులు కూడా కొంచెం ఎలా అయినా కొంచెం తగ్గారండి. ఎలా అంటే ఇక్కడైతే తగ్గారు. ఉమ్. కొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ లేకని కానీ ఇంకన్నా కానీ కొంచెం మంది వస్తున్నారు ఈ గుడి మీద నమ్మకం వాళ్ళు. ఓకే. వచ్చిన టయానికి ఇక్కడ అంటే గారు లేకపోవడం అదేనండి సమస్య అవడం కొంచెం మైనస్ అయింది. మైనస్ అయ్యింది. ఉమ్. మొన్న కార్తీక మాసంలో కూడా అదే అయింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు వచ్చిన టయానికి చాలా మంది వచ్చారు భక్తులు. ఉమ్. వచ్చినప్పుడు పంతులు గారు లేకపోవడం, కొంతమంది ఇక్కడ బయటే చేసేసుకుని వెళ్ళిపోవడం, కొంతమంది ఏమో సర్లే అని పెడన వెళ్ళిపోవడం, అలా మాట్లాడు మ్యాక్సిమం పెడన వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. ఎక్కువ మంది ఏంటి అవైలబుల్ లేక ఇక్కడ. ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ అనేది కొంచెం లేవండి. ఓకే. ఉంటే బాగానే ఉంటుంది. అదే రావట్లేదు ఈ గుడికి ఎవరు రావట్లేదు ఇప్పుడు. దాని గురించే ఇక ఆయన వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటున్నాడు అనమాట. అవును, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రావట్లేదు ఇక్కడికి గుడికి. ఇక ఏం చేస్తున్నాడంటే వచ్చి మరి ఎట్టగే నలుగురు బతకాలి కదా, అవును, సాలదు కదా. అవును. ఇక ఆయన ఇచ్చిన జీతానికి ఏం చేస్తాడంటే వచ్చి రోజు గుళ్ళో మానాయుధం పెట్టుకుని వెళ్ళిపోతాడు. అదేనండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రావరా ఇక్కడికి కార్తీక మాసం శివరాత్రి ఎవరు రావట్లేదు. ఒక రూపాయి వచ్చి ఇలువ లేదు దాంట్లో. అది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మట్టి తింటాం ఉంటాము. ఇక దాని గురించి ఏం చేస్తున్నారంటే ఆయన ఇంకొక గుడి ఒప్పుకుని అక్కడ చేసుకుంటున్నాడు. కానీ మనకైతే తెలవదు పెద్దగా. మీ నాన్నగారికి తాతగారికి ఎవరికైనా ఐడియా ఉందండి గుడి? లేదండి, మేము అసలు ఒక ఊరి నుంచి వచ్చాము. అదేనండి. వచ్చి ఇక్కడ ఉండాము. 50 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 50-40 అవుతుంది వచ్చి. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉండాము కానీ పెద్దగా తెలవదు మాకు అక్కడ గుడిది. ఇక ఏంటంటే బ్రాహ్మణులు వచ్చి ఎప్పుడన్నా పూజలు చేసుకుని వెళ్తా ఉంటారు అంతే. కార్తీక మాసం శివరాత్రి రోజైనా వస్తారండి ఇక్కడ భక్తులు బాగా? ఎవరు రారు ఉన్నంతసేపు. మామూలుగా ఆయన వచ్చి మానాయుధం పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఓకే. ఎప్పుడన్నా అసలు ఎవ్వులు కాడ పెద్దగా వచ్చినట్టు కాడ ఉండరు. చాలా బాగుంది. కలవ పూలు కానీ ఎర్ర పూలు కానీ చెప్పండి. దీంట్లో కలవ పూలు వస్తాయండి. వినాయక చవితి వచ్చినప్పుడు బాగా కోసుకెళ్తారు చుట్టుపక్కల. అసలు ఈ చెరువులో ఒక్క పువ్వు కూడా ఉంచున్నమాట. అంత బాగా ఫేమస్ మాట ఇక్కడ. కలవ పూలు బాగా వస్తాయండి. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే కనపడుతుంది కలవ పూలు. అవునవును, కనిపిస్తున్నాయి. ఇవ్వండి పూలు రెడ్గా కనిపిస్తున్నాయి. ఆ గింజలు కూడా వస్తాయండి. ఆ కలవ పూలకి గింజలు వస్తాయి. అవి కూడా బాగుంటాయి. పప్పు మన బాదం పప్పు ఎలా ఉంటుంది. అవునవును, వాటిని చిత్త కొట్టి తింటారు కదా, ఎండబెట్టుకుని అనుకుంటా. అవునవును, ఆ పప్పు కూడా వస్తుంది వీటిలోనే. అవును, చాలా బాగుంది. పూలు కూడా బాగున్నాయి ఇక్కడ, చాలా పెద్ద పెద్ద పూలు. అయితే ఇది ఈ నా తెలిసి ఈ గుడికి మీరు అంచనా ప్రకారం 200 ఏళ్ళ చరిత్ర ఉంటుందండి. ఉంటుంది అనుకోండి. మా తాతగారికి 90 సంవత్సరాలు చనిపోయారండి. ఇప్పుడు ఈ తాతగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఉంటుందండి చరిత్ర. అదే అప్పుడు కాశీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఒకప్పుడు ఇదంతా వీళ్ళు కాదు, బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు అండి. అవును, అగ్రహారం అనే పేరు కదా బ్రాహ్మణులు. మా తాతగారు వాళ్ళు ఇక్కడికి వచ్చి పని మీద అట్లా 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 ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయారు, స్థిరపడిపోయారు. అంటే మీరు వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి? మా తాతగారు వాళ్ళు ఫస్ట్ నుంచి వచ్చింది పుట్టి నుంచి ఇక్కడేనండి. ఇక్కడే అంటే దాదాపు 200 ఏళ్ళు అవుద్దండి మీరు కూడా మీ తాతగారి తరం నుంచి? మా తాతగారి తరం నుంచి 200 కానీ 150 అలా అయిద్దండి. 150. మా తాతగారు ఇక్కడ 150 సంవత్సరాలు. అంటే ఈ ఊరు మీరు స్థిరంగా ఉన్నది 150 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్. అయితే మనతో పాటు వచ్చిన ఈ ఫ్రెండ్, మీ పేరు అన్నారు? నవీన్ గారు. నవీన్ గారు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయనకు ఒక థ్యాంక్స్ ఇచ్చుకుందాం మనం. థ్యాంక్ యూ నవీన్ గారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ గుడి హిస్టరీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పక్కన వచ్చేసి ఒకప్పుడు పూజారి గారి ఇల్లు, వాళ్ళ తాతగారు ముత్తాతలు ఉన్న స్థలం అంటండి ఇది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఈ గోడలు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు, బాగా ఓల్డ్ ఇది. ఇక్కడ అప్పుడు ఉండేవాళ్ళంట. ఎన్ని సంవత్సరాలండి హిస్టరీ వాళ్ళది? పంతులు గారిది. వాళ్ళ గోత్రీకులు కానీ వాళ్ళు ఇదే, వాళ్ళ తాతల నాటి నుంచి ఇప్పుడున్న పంతులు గారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ఇక్కడ చేసారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ హిస్టరీ. అయితే పంతులు గారు ఉన్న ఇల్లు ఇదంట.
ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు, వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ పంతులు గారికి చేస్తూ ఉంటారు పూజ. ఇది ఫ్రెండ్స్ అయితే ఓకే. ఈ నుయ్యికి వచ్చేసి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అంటున్నారు ఈ బావికి. ఇక్కడ ఒక బావి ఉంది, ఇది కూడా అంతే అనుకుంటా. అగ్రహారం, నడుపూరు దగ్గర గల అగ్రహారం, పెడన్ కాన్స్టిట్యున్సీ. 100 సంవత్సరాల చరిత్ర ఉందని అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బావికి. అగ్రహారం, నడుపూరు దగ్గర గల అగ్రహారం, పెడన కాన్స్టిట్యున్సీ, పెడన నియోజకవర్గంలో. మాటల్లో తెలుసుకుందాం. నవీన్ గారు చెప్పండి. ఇది వచ్చి యాప చెట్టు రావి చెట్టు అండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసంలో గంగానం సంబరం అలా చేస్తారు. అవును, చేస్తారుగా. ఈ ఊరికి మాత్రం ఇక్కడ ఈ చెట్టు చుట్టూరు వచ్చి ఈ కోళ్ళు తిప్పుకునేవాళ్ళు, జస్ట్ అలా తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది మరి ఒక భక్తుడు మరి ఇక్కడ ఎలా వెళ్ళాలో తెలియదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి వాళ్ళ ఒక భక్తుడికి కల్లో కనబడి మరి ఏం జరిగిందో తెలియదు. ఒక భక్తుడికి అయితే అతని కోరిక నెరవేరింది, సంతానం ఏదో కలిగింది. అతను వచ్చి ఫస్ట్ ఈ విగ్రహం పెట్టాడు. ఫస్ట్ ఈ 3 అండి, మిడిల్లో విగ్రహం ఫ్రెండ్స్, పెద్ద విగ్రహం నాగేంద్ర స్వామిది. ఈ 4 years అలా అవుతుంది. ఈ విగ్రహం పెట్టగానే ఇక్కడ ఏంటంటే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారని ఇక్కడ మా ఊరు వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ వేప చెట్టు రావి చెట్టుని కొలుచుకునేవాళ్ళు పూజలు శ్రావణ మాసంలో. అలాంటిది అలాగే కొలుస్తూ ఉండేవాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నా సరే జస్ట్ అలా కోడిని ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు కాదు, కోళ్ళని మాత్రం పెట్టుకుని దండం పెట్టుకుని నైద్యం ఇక్కడ పెట్టుకుని అదే గారెలు అలాంటివి పెడతారు కదా, సడిమడుపు పెట్టేసి కోళ్ళు మాత్రం దూరం పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇది వచ్చి ఆ తర్వాత ఈ సెకండ్ ఇంకొక భక్తులకి ఇది సెకండ్. ఓకే, ఇది 2వ విగ్రహం అంట ఫ్రెండ్స్. తర్వాత ప్రతిష్టాపించారు. తర్వాత వచ్చి ఇది థర్డ్ ఫ్రెండ్స్. ఈ థర్డ్ది వాళ్ళు అనుకున్న కోర్లు పిల్లల సంతానం లేని వాళ్ళకి మాత్రం గ్యారంటీగా అయింది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఓకే 100% నాకు తెలిసిన వాళ్ళ వరకే జరిగింది ఇది. ఓకే, తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు సంతానం లేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక నమ్మకంతో ఈ విగ్రహ ప్రతిష్టాపించారు. ఆ నమ్మకానికి వంపు కాకుండా అలానే సక్సెస్ఫుల్ అయిందంట ఒక నమ్మకం ఇక్కడ. దీని వెనక భాగం వద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి. తర్వాత ఇది ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు పెట్టారండి? ఇది కూడా తర్వాత రీసెంట్ గానే ఈ 3 వచ్చి ఈ లాస్ట్ ఇయర్ ఈ 3 లాస్ట్ ఇయర్ తక్కువ కాలంలోనే ఈ 3 నెల రోజుల గ్యాప్ లోనే ఇలా జరిగింది. అంటే 2024వ సంవత్సరంలో ఒక్కొక్క నెల గ్యాప్ తో ఇవి కూడా ప్రతిష్టాపించారంటండి. ఇవి కూడా మా దగ్గరలో వాళ్ళు కాదు, ఈ 3 వచ్చి విజయవాడ వాళ్ళు, విజయవాడ నుంచి వాళ్ళు. ఇక్కడ పంతులు గారు తరఫున అక్కడ ఎవరికో పంతులు గారు చెప్పారంటే ఇక్కడ పలానా చాట్లు అని చెప్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరిని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న నాకు తెలిసిన మా రిలేటివ్స్లో మా అక్క వాళ్ళు కూడా పిల్లలు లేకపోతే వాళ్ళు ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, మన కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు పెట్టించింది వాళ్ళే. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి కూడా సంతానం కలిగింది మా అక్క వాళ్ళకి. ఓకే, ఇక్కడ మాత్రం ఏదనుకుంటే అది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ మాకు తెలిసినంత వరకు. ఓకే, నేను కూడా బయటకు వెళ్తా ఉంటాను, ఇక్కడ దండం పెట్టుకోకుండా అసలు ఎప్పుడు వెళ్ళను. ఓకే, అంత ఏ పని మీద వెళ్ళినా బాగా జరుగుతుంది ఫ్రెండ్ నాకైతే. ఇప్పటి వరకు నాకు కూడా ఫ్రెండ్స్ చాలా మంది కూడా జరుగుతుంది, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇక్కడ కూడా శివాలయం లేకపోయినా పర్లేదు కానీ ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్తారు. ఆదివారం వచ్చి మంగళవారం వచ్చి పొద్దున్నే విగ్రహాలందరినీ శుభ్రంగా కడిగేసి పూజా కార్యక్రమాలు చేస్తారు, బొట్లు అవి పెడతారు. ఇవాళకి వారం ఈ పక్కన ఒక ఆవిడ వస్తుంది, ఆవిడ ఆదివారం వస్తుంది, ఇంకొకళ్ళు మంగళవారం వస్తారు. అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను ఫ్రెండ్స్. నేను కూడా ఇప్పుడు 2-3 సార్లు చేశాను, శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టి మన ఈ బూది రాసి నేను కూడా పెట్టాను. నాకు 2-3 సార్లు నేను అనుకున్న పనులు అయినాయి చేశాను. అంటే ఇక్కడ మహిమ గల విగ్రహాలు ఇవి. ఈ ప్లేస్ అనేది చాలా మందికి మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక్కడ. ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ మహాలక్ష్మి మేమైతే గంగానం తల్లి పోతురాని ఇప్పుడు మహాలక్ష్మి అని 3 రకాలుగా పిలుస్తారు. ఇక్కడ 3 రకాలుగా పిలుస్తారు అన్నమాట విగ్రహాలని. ఇక్కడ మాత్రం దీని చుట్టూరా తిరిగి 11 ప్రదక్షిణాలు చేసుకుని ఈ శుభ్రంగా మేము అనుకుని చేసి ఇప్పుడు దాకా అయితే నాకు కూడా అయినాయి ఫ్రెండ్. నేనైతే చెప్తున్నాను, నా మనసులో చెప్తున్నాను, 2 సార్లు నేను అనుకున్నాను 2 పనుల మీద వెళ్ళినప్పుడు 2 పనులు అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, నవీన్ గారు చెప్పిన మాటల్లో ప్రకారం ఈ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నవి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కొత్తగా పెట్టించినవి, ఈ ఊరు అందరికి ఏం కావాలంటే ఆ కోరిక నెరవేరుతున్నాయని ఆయన గట్టి నమ్మకంగా చెప్పారు. అలానే వాళ్ళ అక్కయ్య పిల్లలు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా ఒక కుటుంబం అంతా ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. మన శివాలయానికి ఎదురుగా ఉన్న ఈ రావి చెట్టు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు మొత్తం కూడా. ఇది వచ్చేసి అగ్రహారం ఫ్రెండ్స్. ఇది మనకి పెడన మండలం, పెడన నుంచి సుమారుగా 3 కిలోమీటర్లు. అక్కడ నుంచి లోపలికి రావాలి. అగ్రహారం ఒకప్పుడు బ్రాహ్మణులు అత్యధికంగా ఉన్న ఊరు ఇది. మెల్లమెల్లగా బ్రాహ్మణుల జనాభా కూడా ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ చెప్పిన వాళ్ళ మాటల ప్రకారం అయితే ఇది ఫ్రెండ్స్ హిస్టరీ అంతా.
అలానే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.